హాయ్ అండి అందరికీ. ఈరోజు నా రెసిపీ వచ్చేసి పండు మిర్చి నిలవ పచ్చడి అండి. దీన్ని కొరివి పచ్చడి కూడా అంటామండి మేమైతే. ఈ పచ్చడిని నేను ఎలా తయారు చేశానో మీకు చూపించబోతున్నాను. ఇందుకోసం అయితే కేజీ పండు మిర్చి తీసుకొని తొడిమలతోటే ఒకసారి కడిగేసి 2-3 సార్లు ఉప్పు వేసేసి కడిగేసి ఆరబెట్టానండి. ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టి కొద్దిసేపు ఆరాక మొత్తం తుడుచుకొని మళ్ళీ ఒకసారి తొడిమలు తీసి మళ్ళీ ఒక 2-3 గంటలు అయితే ఆరబెట్టాను. ఇప్పుడు వీటినైతే ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి. ఇవి పండుమిర్చి కేజీ ఉన్నాయండి. మనకి కొనేటప్పుడు కొంచెం ఒక పావు కేజీ ఎక్కువగా ఉంటే అప్పుడేమన్నా పాడైనా మనకి కేజీ అయితే అండి పండుమిర్చి. ఇప్పుడైతే కేజీకి 200 గ్రాముల కల్లుప్పు అయితే ఎండలో ఆరబెట్టేసి తీసుకున్నానండి. చింతపండు అయితే 200 గ్రాములు తీసుకున్నాను. 100 గ్రాముల ఎల్లిపాయలు. చింతపండు అయితే ఈనెలు అవి ఉంటాయి కదండి, అవన్నీ తీసేసి శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడైతే మిక్సీ జార్లోకి పండుమిర్చి ముక్కలు, కొంచెం చింతపండు, కొంచెం ఉప్పు ప్రతి ఒక్క వాయికి ఇట్లా వేసుకుంటూ నేనైతే 4-5 వాయిల దాకా చేశానండి పండుమిర్చి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కల్లుప్పు చింతపండు వేస్తున్నాం కాబట్టి మెత్తగా అయిపోతుంది. మెత్తగా అయ్యేంత వరకు అయితే మిక్సీ పట్టుకోవాలండి. ఇలా ఒక్కలుగా ఉంటే బాగుండదు పచ్చడి. మెత్తగా అవ్వాలి మిర్చి అయితే. ఇలా మెత్తగా పట్టుకొని ఒక్కొక్క వాయిలాగా ప్రతి వాయికి చింతపండు ఉప్పు వేసుకుంటూ ఎన్ని వాయిలు అయితే అన్ని వాయిలు అయితే మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా చింతపండు కూడా కొంచెం కొంచెం పెట్టుకుంటూ మెత్తగా అయితే పట్టుకోవాలండి మిక్సీ. ఇలాగ అన్ని వాయిలు పట్టుకోవాలండి మిక్సీ. ఇలా అన్నీ బేషన్లోకి తీసుకోవాలి మెత్తగా అయిన తర్వాత. ఇంకా లాస్ట్ అయితే ఎల్లిపాయలు అయితే వేసాను. ఎల్లిపాయలు కూడా వేసేసి మెత్తగా పట్టేసుకొని ఇప్పుడు ఈ బేషన్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇప్పుడు మెంతులు అయితే 1 స్పూను లైట్గా వేయించేసి మిక్సీ అయితే పట్టేసుకున్నాను. ఈ పండుమిర్చిలో వేసేసుకుని అంతే. పసుపు కూడా కొంచెం వేసుకోవాలండి. వేసుకొని మొత్తం మనము ఒక్కొక్క వాయికి చింతపండు ఉప్పు అట్లా వేసుకొని కలుపుకున్నాం కాబట్టి ఇప్పుడు మొత్తము అన్ని వాయిలు కలిసేలాగా కలుపుకోవాలండి. ఒకసారి కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుందాం. ఉప్పు తక్కువైతే వేసుకుందాము, సరిపోతే పర్లేదు. ఉప్పు పులుపు అన్నీ సరిపోయినాయండి. ఇప్పుడైతే ఒక బాక్స్లోకి తీసేసుకుంటున్నాను. అంత ఒక బాక్స్లో తీసుకొని మనకి ఎంత తాళం పెట్టుకోవాలంటే అంత, ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు. బయట అయినా ఉంచుకోవచ్చు, ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు అండి. ఫ్రిడ్జ్లో అయితే కలర్ మారదు, బయట ఉంచితే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడైతే తాలింపు అయితే పెట్టుకుందాం. కొన్ని ఎల్లిపాయలు అయితే కొంచెం దంచుకొని వేసుకున్నాను. కొన్ని ఎల్లిపాయలు పొట్టు తీసి వేసుకున్నాను. ఇలా వేస్తే చాలా బాగుంటుందండి పచ్చడి టేస్ట్గా. ఇప్పుడైతే జీలకర్ర, ఆవాలు 1 స్పూన్ అయితే వేస్తున్నాను. ఈ ఎల్లిపాయలు అయితే బాగా వేగాలండి, వేగితేనే బాగుంటుంది తాలింపు. ఇలా వేగేదాకా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చి ఒక 8 దాకా ఎండుమిర్చి, కరివేపాకు వేసేసి కలుపుకోవాలి. ఈ తాలింపు వేగాక కొంచెం పసుపు వేసుకున్నాము, వేసుకొని వేయించుకోవాలి. లాస్ట్లో కొంచెం ఇంగువ కూడా వేసేసుకుంటే రెడీ అయిపోతుంది తాలింపు. ఏ పచ్చడి తాలింపుకైనా ఇంగువ లేనిది తాలింపు రుచే ఉండదు కదండి. ఇప్పుడు ఈ పండు మిర్చిని అయితే ఈ తాలింపులో అయితే వేసేసుకుందాము. వేసుకొని మొత్తం తాలింపు పచ్చడి కలిసేలాగా కలుపుకోవడమే. ఈ పచ్చడి తాలింపు పెట్టుకున్న పచ్చడి కొంచెం చల్లారాక వేరే బౌల్లోకి తీసుకోవచ్చండి. ఇలా ఇదే కొలతలతో మీరు పచ్చడి ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీరు ఎలా పెడతారో కామెంట్ చేయండి. ఈ పచ్చడిని స్టోరేజ్ బాక్స్ ఒకటి తాలింపు పెట్టుకున్నది ఇంకో బాక్స్లోకి తీసుకుంటారండి. చూడండి రెడ్గా ఎలాగుందో, చూస్తుంటే తినాలనిపించేస్తుంది. ఇంకేంటి, మనం ఈ కళాయిలో తాలింపు చల్లారింది కానీ వేరే డబ్బాలోకి తీసుకొని ఇంకా లాస్ట్లో అన్నం వేసి కలుపుకొని తింటేనే కదండి టేస్ట్. చాలా బాగుందండి పచ్చడి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి. ఓకే అండి అందరికీ.